హలో అండి, అందరికి వచ్చేయండి. ఇవాళ మన రెసిపీ ఏంటో తెలుసా? నాకెంతో ఇష్టమైన చింత చిగురు కోడిగుడ్డు కూర అనమాట. ముందుగా అయితే కొద్దిగా జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసాను, కొద్దిగా పసుపు కూడా వేసాను అనమాట. మంచిగా కలిపి మూత పెట్టేశాను. తర్వాత 3-4 సెకండ్ల తర్వాత చూసారా, కొద్దిగా ఎర్రగా మంచిగా వేగాయి. అందులోనే 1 అర స్పూన్ అల్లం వేసేసాను. మళ్ళీ మంచిగా కలిపి మూత పెట్టేశాను. మళ్ళీ కాసేపు ఆగి చూశాను, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి. చూసారా, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దానిలోనే ముందుగానే చిగురు నలిసి పెట్టాను, దాన్ని వేసేసాను. కొద్దిగా దుడకాలు కాబట్టి కొద్దిగా వాటర్ వేసాను. ఒక చిన్న గ్లాస్ మందం వాటర్ అయితే వేసాను. వాటర్ వేసి మంచిగా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం కారం, అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసాను. మళ్ళీ ఉప్పు కారం మంచిగా పట్టేటట్టు కలిపేసాను. ఈ విధంగా కలిపి మళ్ళీ ఒక 3-4 సెకండ్లు మూత పెట్టి అట్లా ఉంచాను. చూసారా, మంచిగా ఆయిల్ పైకి వచ్చింది కదా. దాంట్లో మొత్తం చిగురంతా సైడ్ కనేసి ఒక్కొక్క కోడిగుడ్డు కొట్టుకుంటూ, దాని సైడ్ కంటూ ఒక్కొక్క కోడిగుడ్డు కొట్టుకుంటూ కొంచెం జరుపుకుంటూ కొట్టాలి, లేదంటే మళ్ళీ అడుగంతా మాడిపోతుంది. ఈ విధంగా జరుపుకుంటూ కోడిగుడ్డు కొట్టుకుంటూ మంచిగా కలిపి కొద్దిగా మసాలా కూడా వేసేసాను పైన, కొత్తిమీర. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ కొద్దిసేపు ఆగి తీసి ఈ విధంగా కలిపి మంచిగా సమానంగా కలిపి మళ్ళీ మూత పెట్టేసాను. కొంచెం కొత్తిమీర వేసేసి పెట్టేసాను. చూసారా ఎంత చక్కగా ఏగుతుందో. ఇంకొంచెం మంచిగా ఎర్రగా ఏగితే కోడిగుడ్డు వచ్చేస్తుంది అన్నమాట ఈజీగా. తర్వాత మూత పెట్టేసాను. మళ్ళీ ఒక 10 సెకండ్ల తర్వాత ఈ విధంగా వస్తుంది. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. ముందుగా అయితే వేడివేడి అన్నం పెట్టేశారు, అలాగే కూర కూడా వేస్తున్నాను. ఎంతసేపు అంటున్నారు మా వాళ్ళు స్మెల్కే. ఎలా ఉంది బావా అంటే, తిన్నాక చెప్తానని నవ్వుతున్నాడు మరి. వావ్, నిజంగా తింటుంటే తినాలనిపించే అంత టేస్టీగా ఉంది. వావ్, సూపర్.